తెలుగు రాష్ట్రాల్లో యూరియా కష్టాలు అన్నీ కావు. ఖరీఫ్ పంటలకు యూరియా జాడలేదు. వరి నాట్లు, పత్తి పంట కోసం దుక్కులు దున్నిన రైతులు యూరియా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. యూరియా కోసం బారులు తీరిన రైతులతో సహకార సంఘాలు కిటకిటలాడుతున్నాయి. ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్ జిరాక్స్లతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. సరిపడా సరఫరా లేకపోవడంతో అరకొరగా మాత్రమే యూరియా బస్తాలు అందుతున్నాయి. కొన్ని చోట్ల ఉదయం నుంచే పడిగాపులు కాస్తే 2 బస్తాలు కూడా దొరకడం గగనంగా మారింది. యూరియా కోసం రైతులు రోడ్లెక్కుతున్నారు. లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి క్యూ కట్టే పరిస్థితి ఉండడంతో యూరియా కొరత ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు, ఎరువుల షాపుల ముందు క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఎరువుల అవసరాలకు సంబంధించిన అంచనాలకు వాస్తవ పంపిణీకి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ సీజన్లో అన్ని ఎరువులు కలిపి 23 లక్షల టన్నులు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు అన్ని ఎరువులు కలిపి 16,52,000 టన్నుల మేర కంపెనీలు సరఫరా చేయాలి. ప్రస్తుతానికి 7,08,000 టన్నులు మాత్రమే సరఫరా చేశాయి. 8,72,000 టన్నులకు కోత పెట్టాయి.